ఒకసారి ఇక్కడ కూర్చో శాంతన్న చేసేయండి. బషీరాబాద్ మండల్ రాజన్న గారికి, యాలాల్ మండల్ రవీంద్రన్న గారికి, పట్టణ సీనియర్ నాయకులు నరసింహన్న గారికి, నరేందర్ అన్న గారికి, మల్లారెడ్డి అన్న గారికి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనకందరికి కూడా తెలుసు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు కూడా కని విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి. తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్నా, మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజారిన సంఘటనలు మనం ఎన్నడూ కని విని ఎరగలేదు. ఈరోజు చాలా బాధాకరమైతుంది. ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏందన్నా అని చెప్పి ఫోన్లు, ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీల గుర్తులు లేని ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు, అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచులను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు, మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు, వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నో సంఘటనలు గత 3-4 రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం. ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాం మీకు. ఫోన్ చేసి అంటారంట, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటున్నారట. ఏం చూస్తారా మీరు, ఏం చూస్తారని చెప్పి నేను మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మానుకోవాలి. అంతేకాదు, మొన్న చూసినాం మనం, పార్టీలకు అతీతంగా యునానిమస్ అయిన సర్పంచ్లను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు కండువాలు కప్పిన సంఘటనలు మనం చూసినాం. లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు, మంతెన్గౌడ్లో కావచ్చు, ఇట్లా ఎన్నో తెగల. ఈరోజు ఎవరికి నిరూపించుకుంటారండి బలం? మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరుని అభివృద్ధి చేసి చూపెట్టండి, తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను, 6 గ్యారంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి. ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలలో ఒక డిసిషన్ తీసుకొని కూడా వస్తలేదు. వాళ్ళ అభ్యర్థి ఎవరు, వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయనకు చెప్పడానికి చాతగాని ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలలో 3 నలుగురు సర్పంచులుగా క్యాండిడేట్లుగా వాళ్ళు ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఏదో 2-3 గ్రామాలలో ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అది కూడా చేతనైతే లేదు. అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాల పేర్లు తెలియదు. ఎవరు పోయినా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా రాదు. ఈరోజు తాండూరుని ఈరోజు ఆగం పట్టిస్తున్నారు. ఈరోజు తాండూరు ప్రజలకు ఎన్నడూ లేనిది ఈరోజు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. అయినా నేను చెప్తా ఉన్నా, తాండూరు ప్రజలు ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. తాండూరు ప్రజలు దమ్మున్న నాయకులు. తాండూరు ప్రజలకు సత్తా ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళ ధైర్యం, సత్తా మీకు ఈ ఎన్నికలలో చూపిస్తారు, రాబోయే రోజులలో చూపిస్తారు. వచ్చే రోజులలో మా తాండూరు వల్ల తడాగా చూపిస్తే మళ్ళా నువ్వు తిరుమలాపూర్ పోక తప్పదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
ఇప్పటికన్నా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా, మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ, మా పార్టీ నాయకుల జోలికి కానీ, మా పార్టీ బలపరిచిన మా సర్పంచ్ అభ్యర్థుల జోలికి కానీ, వాళ్ళ కుటుంబాల జోలికి కానీ వచ్చినట్టయితే చాలా తీవ్రమైన పరిణామాలు చూడవలసి వస్తుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా. తాండూరు ప్రజలు ఏదో మీరు ఏదో ఎగబెడతారు, తాండూరుకి ఏదో ఉద్ధరిస్తారు, తాండూరుని ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. ఇటువంటి అరాచకాలు చూటికే కాదు, వాళ్ళ నమ్మకాల ఏ 10% అన్న మీకు చిత్తశుద్ధి ఉన్నా మీరు గత 2 సంవత్సరాల నుంచి అయితే మీరు చేసింది లేదు, పెట్టింది లేదు. ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లోనైనా అట్లీస్ట్ మీరు చెప్పిన వాటిల్లో 10% మీరు చేయాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సరే, ఎన్నికలప్పుడు అన్ని 6 గ్యారెంటీలు అని చెప్పారు, 420 హామీలు ఇచ్చిర్రు, ఇంకేదేదో చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయడానికి శాత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. మాయమాటలు అవి కూడా. మళ్ళా ఎలక్షన్ అని చెప్పి పోయినసారి అనౌన్స్ చేసిర్రు, మళ్ళీ వాళ్ళే కోర్టులలో కేసులు వేసిర్రు, కోర్టులలో కేసులు వేసి మళ్ళా అది కోర్టు నుంచి అయితలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టిరు. ఎన్నికలు పెట్టినప్పుడు ఏమన్నారు మీరు? సరే కోర్టు జడ్జిమెంట్ ఏది ఉన్నా, కోర్టు తీర్పు ఏది ఉన్నా మేము తప్పకుండా 42% బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పారు. ఈరోజు నేను అడుగుతున్న బాజాబ్గా, తాండూరు నియోజకవర్గంలో మీరు ఎంత శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిర్రు? దమ్ముంటే బహిరంగంగా మీరు చెప్పాలని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ ఇస్తా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమున్నప్పుడు 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ 2 సార్లు కూడా 22-23% మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం. మరి ఇప్పుడు అది కూడా ఎన్నిక చేతనైతే లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు, ఈ కాంగ్రెస్ నాయకులకు. బీసీలను నమ్మించి మోసం చేసిర్రు, వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ అంటేనే ఈరోజు అబద్ధాలు, మోసపూరిత మాటలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప ఈరోజు తెలంగాణని సర్వనాశనం చేసిర్రు. తాండూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిర్రు. తాండూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ఈరోజు చూస్తే ఈవెన్ విలేకరులను కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ రాస్తే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడున్న విలేకరులే కొంతమంది నాకు చెప్పడం జరిగింది. ఈ సంస్కృతి ఎక్కడిది? ఎన్నడూ తాండూరులో అయితే మేము ఇంగ్లీష్ చూడలేదు. విలేకరులు ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండే వ్యక్తులు. ఏం జరుగుతుందో చెప్పే వార్తలు రాసే విలేకరుల మీద మీ దౌర్జన్యమా? ఖబర్దార్, మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా ఇటువంటి సంగతులు మీరు మాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా. గతంలో మేమున్నప్పుడు మేము కానీ మా నాయకులు కానీ నిత్యం తాండూరు అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కరణ కోసం మేము పాటుపడ్డాం. మాతో కూడా అయి ఉండొచ్చు ఎంతో కొంత తప్పులు, మా నాయకుల వల్లనో లేకపోతే ఆ కార్యకర్తల వల్లనో. కానీ ఇటువంటి దౌర్జన్యాలు మేము ఎన్నడూ చేయలేదు, ఇటువంటి అక్రమాలు మేము ఎన్నడూ చేయలేదు. ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఇంతనా? మొన్న మంతటికి అంతేకాదు, ఈరోజు పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నేను పోలీసు వ్యవస్థతో, పోలీసు అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడం మీ బాధ్యత. మరి నిన్న రాత్రి చూస్తే కొత్తాపూర్ గ్రామం బషీరాబాద్ మండలం సంబంధించి రాములు అనే వ్యక్తిని, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నిన్న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి, సంజీవ్ అనే వ్యక్తి కొడంగల్ లిమిట్స్ లో రాత్రి ఎత్తుకపోయి ఏమనుకుంటున్నావు నువ్వు, మాకే వ్యతిరేకంగా పోతావా అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు కొట్టిరంట. గతం నిన్నడన్నా మనం నిన్న మాకు ఇష్టం సంఘటనలు, మరి మేము కూడా ఎమ్మెల్యేగా చేసినాం, మేము అధికారం